నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ. తెలంగాణ రాజకీయం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను గవర్నర్ వద్దకు పంపించింది. దీనిపై జిష్ణుదేవ్ వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ ఆర్డినెన్స్ కు ఆమోద ముద్ర పడుతుందా? కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో చర్చించడానికి పాల్గొనడానికి మనతో పాటు విశ్లేషకులు తిరునహరి శేషు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎస్ శేషు గారు, మరి ఇవాళ బీసీ రిజర్వేషన్లపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ కు కూడా గవర్నర్ కు పంపారు. మరి గవర్నర్ ఈ బీసీ రిజర్వేషన్ ను ఆమోదిస్తారా? కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుందంటారు? నమస్కారం అందరికి. 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక 5 డిక్లరేషన్లు ప్రకటించింది. ఆ 5 డిక్లరేషన్లో ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒకటి. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వాళ్ళు ప్రధానంగా బీసీల ఓట్ల కోసం, బీసీల కోసం ఇచ్చినటువంటి ప్రధానమైన హామీని ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో ఇస్తాము అనేటటువంటి ఒక హామీని ఇవ్వటం జరిగింది. 2013లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన అంశం, సమస్య. 2019లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే సమస్య, ప్రధాన అంశం. 2025 సెప్టెంబర్ 30 లోపు జరగబోయేటటువంటి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్లే ప్రధాన అంశము, సమస్య. ఈ సమస్యకు కారణం ఏంటి అని అంటే, బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి 34% రిజర్వేషన్లు తగ్గిపోయాయి 23%. కారణాలు ఏవైనా, ఏది 2019 లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఏమిచ్చింది అని అంటే, మేము స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామనే హామీ ఇచ్చింది. ఈ హామీని అమలు చేసేటటువంటి క్రమంలో మీరు ఇందాక మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ వ్యూహం అని. కాంగ్రెస్ ఈ రిజర్వేషన్లను సాధించటంలో, అమలు చేయటంలో వేస్తున్నటువంటి వ్యూహము అట్టర్ ఫ్లాప్ అవుతుంది. వ్యూహాత్మక ఎత్తుగడ కాకుండా వ్యూహాత్మక తప్పిదాలు చేస్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. ఎందుకనంటే, ఈ రిజర్వేషన్ల సాధనకు వాళ్ళు మొట్టమొదట అనుసరించినటువంటి మార్గం ఏంటి అనంటే, తెలంగాణలో ఒక డెడికేటెడ్ కమిషన్, భూసాని వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీలకు 42% ఇచ్చేటటువంటి రిజర్వేషన్ల బిల్లు పెట్టారు. ఇది ఆ బిల్లు ప్రతి. ఈ బిల్లు పెట్టారు. ఈ బిల్లు పెట్టి ఈ బిల్లుని కేంద్రానికి కాకుండా ఏకాఏకిన రాష్ట్రపతికి పంపించారు. ప్రొసీజర్ ఏముంటుంది? ఈ బిల్లుని కేంద్రానికి పంపాలా, కేంద్రము చట్టం చేయటానికి పార్లమెంట్లో పెట్టాలా, చట్టమైనటువంటి దాన్ని రాష్ట్రపతి ఆమోదించాలా. కానీ మరి ఏ ఉద్దేశంతో పంపారో ఏమో తెలియదు. కానీ ఈ బిల్లుని వాళ్ళు కేంద్రానికి కాకుండా రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి డైరెక్ట్ గా ఆమోదించదు అనేటటువంటి విషయం మరి పాలకులకు తెలియదా, లేదా తెలిసి బీసీలను మోసం చేయాలనుకున్నారో నాకైతే తెలియదు. అయితే ఈ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయి. ఏమిటి మొట్టమొదటి లోపం అంటే, ఇప్పటికి స్థానిక సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు ఇస్తుంటే వాళ్ళకి ఈ బిల్లులో 25% పెట్టారు. కానీ చట్టం ఏం చెప్తుందో తెలుసా అండి? రాజ్యాంగం ఏం చెప్తుందో తెలుసా అండి? ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలా. ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లు ఎంత అండి? 27%. ఇప్పుడు వాళ్ళు జనాభా ఎంత అండి రాష్ట్రంలో? 28%. మరి 28 పెట్టలేదు, 27 పెట్టలేదు. ఈ బిల్లులో వాళ్ళకి తగ్గించి 2019లో ఉన్న రిజర్వేషన్లను తగ్గించి 25% పెట్టి బీసీలకు 42% పెట్టి 67% పెట్టారు. 69 ఎందుకు పెట్టలే? 67 ఎందుకు పెట్టారు? ఎస్సీల రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు అని అంటే,
బహుశా ఇది బిల్లు ఆమోదం పొందకూడదని అనుకున్నారో ఏమో నాకు తెలియదు. ఇది ఒక ప్రధానమైన లోపం. రెండో లోపం ఏంటంటే భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ దీంట్లో జత చేయాలి కదండి. ఎక్కడ చేశారండి దీంట్లో? అసలు ఏ ప్రాతిపదికన మీరు బీసీలకు 42% రిజర్వేషన్లు అడుగుతున్నారు అనేది ఒక నామమాత్రంగా ఒక్క మాట పెట్టారు. మేము భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ వేశాము, ఇంకా బీసీల వెనకబాటుతనం కొనసాగుతుంది కాబట్టి 42% రిజర్వేషన్లు మేము ప్రతిపాదన చేస్తున్నామని బిల్లు పెట్టారు. అది సరిపోద్దా? అంటే రిజర్వేషన్లు సాధించడానికి వాళ్ళు పెట్టినటువంటి ఆ మాట సరిపోతుందా? సరిపోదు అనేటటువంటి విషయాన్నే నేను చాలా స్పష్టం చేస్తున్నాను. కాబట్టి ఇందులో ఆ ప్రొసీజర్ పాటించలేదు. డెడికేటెడ్ కమిషన్ ఏమి రిపోర్ట్ ఇచ్చింది, ఏ వెనకబాటుతనం ఆధారంగా 42% రిజర్వేషన్లు దీంట్లో పొందుపరిచింది స్పష్టంగా చెప్పకపోవటం వల్ల ఈ బిల్లు రేపు న్యాయ సమీక్ష ముందు నిలబడదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. బిల్లులో ఉన్నటువంటి రెండవ ప్రధానమైన లోపం. ఇక మూడో ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే బిల్లు తయారు చేస్తున్నప్పుడు 1994 లో పెట్టినటువంటి 243 ఆర్టికల్ ప్రకారంగా ఇవ్వాలా రిజర్వేషన్లు. బట్ దాంట్లో ఉన్నటువంటి మూడు అంశాలు దీంట్లో వైలేషన్ జరిగినట్లయినా మనకు కనపడుతుంది. కాబట్టి 243 1994 వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ఇవాళ మరి రాజకీయం అంతా కూడా బీసీ రిజర్వేషన్లు 42% చుట్టూ తిరుగుతోంది. మరి మాట్లాడుతున్నారు సార్ మాట్లాడుతున్నారు. కంప్లీట్ చేయండి శేష్ గారు. ఏంటండి కంప్లీట్ చేయండి. మూడో అంశం ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లు పైన నిర్ణయం రాలేదు. తెలంగాణలో సెప్టెంబర్ 30 లోపున ఎన్నికలు జరపాలి కాబట్టి ఇప్పుడు హడావుడిగా ఏం చేశారు, ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకుంటున్నటువంటి సందర్భంలో ఆర్డినెన్స్ తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఏం చేశారు, 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 283 సెక్షన్ క్లాజ్ ఏ అనేటటువంటి దాన్ని సవరించారు. ఆ క్లాజ్ లో ఉన్నది ఏంటంటే రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదు. దాన్ని సవరణ చేశారు. సవరణ చేసి ఎంత రిజర్వేషన్లు కల్పిస్తారో చెప్పకుండా గవర్నర్ కి సవరణ చేసినటువంటి సవరణ కాపీ పంపారు. గవర్నర్ ఏమన్నా చిన్నపిల్లవాడు అండి మీరు పంపినటువంటి సవరణ కాగితం పైన సంతకం పెట్టడానికి? కాబట్టి గవర్నర్ గారు ఏం చేశారు, మీరు పంపినటువంటి సవరణ పైన న్యాయ సమీక్ష కోరారు, న్యాయ సలహా కోరారు. న్యాయ సలహా కోరితే ఏం చెప్తుంది, ఈ సవరణ ప్రతిపాదనలో ఒక స్పష్టత లేదు అనేటటువంటి అంశం చెప్తే గవర్నర్ గారు ఆ సవరణ పైన సంతకం పెట్టరు. గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే మీరు ఆర్డినెన్స్ రిలీజ్ చేయలేరు. మీరు ఆర్డినెన్స్ రిలీజ్ చేయకపోతే సెప్టెంబర్ 30 లోపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వలేరు. కాబట్టి ఇప్పుడు ఏంటది, ఇంకొక కొత్త డ్రామాకు తెరదీసింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు. ఏంటది, మద్దతు కూడగడతాం. ది గ్రేట్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులైనటువంటి బట్టి విక్రమార్క గారు మద్దతు కూడగడతాం. ఎక్కడ మద్దతు కూడగడతారట? పార్లమెంట్ లో మద్దతు కూడగడతారట. దేనికి? 42% రిజర్వేషన్లు సాధించడానికి. మరి ఇంతకాలం ఏం చేశారు? మేము చెప్తున్న ప్రొసీజర్ తప్పని మీరే చెప్పారు కదా. మేము ఇచ్చినటువంటి ఏ సలహాలని మీరు పాటించలేదు కదా. మీరు అవలంబిస్తున్న విధానం తప్పు. దాని ద్వారా రిజర్వేషన్లు రావంటే మమ్మల్ని తేలిగ్గా తీసుకున్నది మీరే కదా. మేమేం చెప్పాం, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, రిజర్వేషన్లను సాధించాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి, సుదీర్ఘంగా కొనసాగుతాయి. కాబట్టి మీకు 100 మంది ఎంపీల బలం ఉంది సభలో. కాబట్టి ఒక ప్రైవేట్ బిల్లు పెట్టండి. మీరు ఒక బిల్లు పెట్టారు కదా శాసనసభలో. ఈ బిల్లుకి అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ఏకగ్రీవంగా 42% బిల్లుని తెలంగాణ శాసనసభ ఆమోదించింది. మీరు ఒక ప్రైవేట్ బిల్లు తీసుకురండి. కేంద్రంలో 50 మంది సంతకం పెడితే ఒక ప్రైవేట్ బిల్లు వస్తుంది. ప్రైవేట్ బిల్లు తోటి రిజర్వేషన్లు రావు. కానీ పార్టీల వైఖరి బయటపడుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం వైఖరి బయటపడుతుంది కదా. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. కాబట్టి మీరు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఒక ప్రైవేట్ బిల్లు ఎందుకు తీసుకురారు? మద్దతు కూడగడతామని చెప్తున్నారు కానీ, అరే మాలాంటి వాళ్ళని అడిగితే చెప్తాం కదా, అయ్యా మద్దతు ఎందుకురా బాబు, ఓ ప్రైవేట్ బిల్లు పెట్టండి, దేశవ్యాప్తంగా చర్చ జరగనియండి, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి బయటపడనియండి అని మేము చెప్తాం కదా. మరి మీరు ఎందుకు తీసుకోవట్లేదు సలహాలు? అంటే మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఒక సచ్చు ప్రయత్నాలు. మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాలన్నీ
రిజర్వేషన్లు సాధించలేనటువంటి విధంగానే ఉన్నాయి. ఇవాళ ఏమంటున్నారు, ఇగో కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది, భారతీయ జనతా పార్టీ అడ్డుపడుతుంది. పాపం భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా దీనిపైన అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నారు, మీరు ముస్లింలను కలిపారు కాబట్టి మేము రిజర్వేషన్లు ఇవ్వము అని అంటున్నారు. Yes. ముస్లింలను కలపటం కాదు, వెనుకబాటుతనము ఆధారంగా ఇది ఒక సామాజిక సమస్య, రాజకీయ సమస్య కాదు. బట్ సామాజిక వెనుకబాటుతనం ఉంది కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి బాధ్యతను కేంద్రం కూడా తీసుకోవాలా. మీరు ప్రపోజల్సే సరిగా పంపకపోతే కేంద్రం ఏం చేస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి వాళ్ళ నెపాన్ని కేంద్రం మీదకి నెట్టి, నెపాన్ని భారతీయ జనతా పార్టీ మీదకి నెట్టి, ఇది ఒక సామాజిక వెనుకబాటుతనం సమస్యను రాజకీయ సమస్యగా మార్చి రేపటి ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధించలేకపోతే అంతిమంగా నష్టపోయేది ఎవరు, బీసీలు. కాబట్టి ఇది పార్టీల సమస్య కాదు, రాజకీయ సమస్య కాదు, ఒక సామాజిక ఆర్థిక వెనుకబాటుతనంగా చూడాలి. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. మరి ఇవాళ బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లు అనే రాజకీయం మొత్తం బీసీ రిజర్వేషన్లపై చుట్టూ తిరుగుతోంది. మరి ఎట్లాగైనా అటు పార్లమెంట్లో దీనికి సంబంధించి రావాలి, అట్లాగే గవర్నర్ ఆమోదిస్తుందా లేదా అనే దానిపై కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఇది ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే కనుక సరైన మార్గంలో ఇది అమలవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఒక్కటి మేడం, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇంతవరకు ప్రొఫెసర్ శేష్ గారు చాలా విషయాలు, అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు ఏంది అనేటువంటి దాని గురించి ఒక లాస్ట్ 5-6 సెంటెన్స్లు వదిలేస్తే మిగతావన్నీ కూడా వాస్తవం చెప్పినాడు. భారతీయ జనతా పార్టీ కూడా అదే భావిస్తున్నటువంటి ఒక సందర్భం. ఓట్ల కోసం, సీట్ల కోసం బీసీలను మోసం చేసేటువంటి పద్ధతి లోపల వాళ్ళు కామారెడ్డిలో 3 పేజీలు 19, 20, 21 పేజీల లోపల బీసీలకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, 20,000 కోట్లు ఇస్తాం, 23,000 ప్రజాప్రతినిధుల పదవులు వస్తాయి, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఎన్ని ఇచ్చిండ్రో ఇప్పుడు చెప్పాలి. అంటే 40,000 కోట్లు అవుతుంది ఇప్పుడు 2వ సంవత్సరం చివరికి వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాలుగా దేశంలో 50 సంవత్సరాలు పాలించి, కేంద్రంలో పాలించి బీసీల పట్ల ఆలోచించినటువంటి ప్రభుత్వము ఇవాళ ఓట్లు దండుకోవడానికి, భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి సమాజంలో ఇది తీసుకున్నారు. మంచిదే, మేము కాదంటలేము. బీసీలకు 42% ఇవ్వాలనేటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చేసినటువంటి ఒక ప్రతిపాదనను మేము ఏమాత్రం ఆలోచించకుండా అసెంబ్లీలోనూ బయట అంతలో కూడా సమర్థిస్తున్నటువంటి ఒక సందర్భం. మేమనుకుంటున్నాము ఎట్లా తీసుకొస్తారో ఏం చేస్తారో అనేటువంటిది మా అనుమానాలు మాకున్నాయి. మాకు సంబంధించినటువంటిది మా శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగినటువంటిది. ఈ రకంగా పోతే రాదనేటువంటిది ఒక రిజల్యూషన్ పాస్ చేసినారు, బిల్లులు చేసినారు, 2 బిల్లులు పాస్ చేసినారు, కేంద్రానికి పంపించినారు. మరి ఇప్పుడు నాకు కొత్తగా కనపడుతున్నటువంటిది, నాకు ఐడియా లేదు వాస్తవానికి. ఒకవేళ శేష్ గారు చెప్పింది, ప్రొఫెసర్ శేష్ గారు చెప్పింది కరెక్ట్ అయినట్టయితే నేరుగా ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించారని నవ్వుతారు, అని సిగ్గుపడతారు. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు గురించి రాష్ట్రపతికి పంపించాలనుకుంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మార్క్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించి దాని మీద కౌంటర్ సిగ్నేచర్ అట్లాంటి ఒపీనియన్ ఏదో రాసి రాష్ట్రపతికి పంపిస్తారు, రాష్ట్రపతి ఆమోదిస్తారు, అది వేరే సంగతి. అట్లా కాకుండా ఇప్పుడు నా ఫస్ట్ టైం అంటున్నా, ఇది మా పార్టీలో కూడా ఈ సమాచారం మా దగ్గర లేదు. మరి శేష్ గారు చెప్పినటువంటిది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ డైరెక్ట్గా పంపుతున్నట్టే ఏ రకంగా వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏందనేటువంటిది అర్థమవుతున్నటువంటి లీగల్ అండ్ స్టేట్ సెంట్రల్కు సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఫైలింగ్ సిస్టమ్ ఏందనేటువంటిది అర్థమవుతున్నటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొట్టమొదట బీసీ కులగణాన్ని లెక్కించాలనుకున్నప్పుడు బీసీ కమిషన్ నిరంజన్ గారికి అప్పచెప్పినారు. వాళ్ళంతా ఉరుకులాడుతున్నారు, ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టారు. నాకు నవ్వొచ్చింది. కాదు, ఏదైనా ఒక బీసీ కులగణన జరగాలనుకున్నప్పుడు ఒక కమిషన్, స్టాచ్యుటరీ ఇండిపెండెంట్ కమిషన్, జ్యుడిషియరీ టైప్ ఉండేటువంటి కమిషన్ నియమించారా, వాళ్ళు సేకరించేదే కరెక్ట్ సమాచారం అవుతుంది అనేటువంటిది గతంలో తమిళనాడు కేసులో వచ్చినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఎవరంటే వాళ్ళు గవర్నమెంట్ రికార్డ్స్ల ప్రకారంగా కాదు, దానికి ఒక సపరేట్ కమిషన్ ఉండాలా. అప్పుడు ఏం చేసినారు, హైకోర్టులో కేసు వచ్చింది. మన దగ్గర కేసు వస్తే ఏం చేసినారు, మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఇంతకుముందు శేష్ గారు చెప్పినట్టుగా వెంకటేశ్వరరావు గారితో వేసినారు. వెంకటేశ్వరరావు పేరుకు మాత్రమే సీట్లో కూర్చున్నాడు. ప్లానింగ్ కమిషన్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంట, గవర్నమెంట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు. దానికి మిషనరీ ఇవ్వాలా, మ్యాన్ పవర్ ఇవ్వాలా, ఫండ్స్ ఇవ్వాలా, సేకరించాలా. హడావుడి ఎక్కువ. అంత వారం రోజుల లోపల ఆయన ముందు టేబుల్ మీద ఒక రిపోర్ట్ పెట్టి ఆయన ఏం రాస్తున్నాడు ఏంది అనేటువంటిది స్టడీ చేయడానికి కూడా ఆయనకు ఏమి లేనటువంటి మ్యాన్ పవర్ లేనటువంటి పద్ధతి లోపల ఆయనకు చేయించి దాన్ని వేసి రాష్ట్రపతికి పంపించినారు. అది అక్కడ రాష్ట్రపతికి పంపించి ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ గవర్నర్ గారికి పంపించారు. అంటే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి సర్కారుకి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నది, హంగామా చేయాలా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమని చెప్పాలా, మేమేదో బీసీల సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పేట్టుకునేటువంటి పద్ధతుల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు అంటున్నారు అసెంబ్లీలో పాస్ చేసినప్పుడేమో 9వ షెడ్యూల్ అల్లే, ఇప్పుడు 9వ షెడ్యూల్ అంటున్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు
రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది 9వ షెడ్యూల్లో పెట్టడం అనేటువంటిది ఇప్పుడు వీలు కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కులగణనకు సంబంధించినటువంటి ఆర్డర్ పాస్ చేసింది. దానికి సంబంధించిన 26, 27 సంవత్సరాల లోపల అవన్నీ జరుగుతాయి. జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం జరగవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక తెలంగాణకు వచ్చేటప్పటికే తీసుకొని పోవాలా, ముందుకు తీసుకొని పోవాలా, దీనికి ఆమోదించండి, 9వ షెడ్యూల్లో పెట్టండి, మా పని అయిపోని అనేటువంటి దాని కింద చెప్తున్నటువంటిదో కాదు. 285 పంచాయతీరాజ్ యాక్ట్ 285కు సవరణ చేయాలనేటువంటిది మా రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు. దాని మీద ఇంతవరకు కాంగ్రెస్ స్పందించలే. 285కు సవరణ చేయండి, లేకపోతే మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుంది, 50% సీలింగ్ లేకుండా అమలు చేస్తున్నారు, మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించారు, ప్రయత్నం చేయరు అనేటువంటి దాని మీద. కాబట్టి భారతీయ జనతా పార్టీని దోషిగా చూపించేటువంటి ప్రయత్నం లోపల ఇవాళ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. వీలుగానటువంటి ఆ పద్ధతిలో వీలుగానటువంటిది ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. 42%, దాంట్లో ముస్లింలను కలిపారు. ముస్లింలకు భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్లో మా పాలసీ అది పెట్టి మమ్మల్ని మద్దతు ఇవ్వడం అనేటువంటిది కాదు. కాకపోతే చెప్తున్నారు గుజరాత్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఆ కోణంలో ఇక్కడ కూడా దూదేకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఉండరనేటువంటిది కాదు. కానీ టోటల్గా ఏం చేస్తున్నారు, ముస్లిం జనాభా 12.5%, 13%, 12% ఉన్నటువంటి దానివల్ల 10%లోకి తీసుకొస్తున్నారు. మళ్ళీ ఈబీసీలోకి వచ్చేటప్పటికి 4%లో వస్తున్నారు. కాబట్టి మొత్తం మసిబూసి మారడుగాయ పద్ధతి లోపల అమలు చేసేటువంటి పరిస్థితులు, నిస్సహాయ పరిస్థితులు వచ్చి ఇవాళ పార్లమెంట్లో మేము చర్చిస్తాము అనేటువంటి పద్ధతిలోకి రావడం అనేటువంటిది దాని యొక్క అవగాహన లోపం, న్యాయపరమైన అవగాహన లోపం కాంగ్రెస్లో చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. మొట్టమొదటి స్టెప్పే తప్పు. డెడికేటెడ్ కమిషన్ లేకుండా నిరంజన్ గారి ద్వారా సేకరించేటువంటి ప్రయత్నం చేసినటువంటిది. కాబట్టి ఇప్పటి కూడా శేషు గారు అన్నట్టుగా రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు ఏమున్నాయి, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఏమున్నాయి. కాబట్టి ఏ రకంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తామన్నారో చేయండి, దానికి సంబంధించినటువంటి దాని మీద మేము మద్దతు ఇస్తాం. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది హామీ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏ కోణంలో ఇచ్చినారు అనేటువంటిది వాళ్ళ ప్రజలకు తెలుసుకోవాలా. కాబట్టి పచ్చిగా మోసం చేసినటువంటి ప్రజా సంఘాలను, బీసీ సంఘాలను కూడా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా కళ్ళు తెరవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఆ సందర్భం లోపల మేము చెప్తున్నటువంటి అభిప్రాయాలను మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించేటువంటి పద్ధతి లోపల దాడి చేసేటువంటి పరిస్థితుల లోపల కాంగ్రెస్ ప్రయత్నించడం అనేటువంటిది ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నటువంటి భాషా ప్రగతి తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం. రైట్. లింగం యాదవ్ గారు, ఇవాళ మరి ముఖ్యంగా ఇవాళ బీసీ రిజర్వేషన్ల రాజకీయం చుట్టూ, బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతుంది. మరి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను కూడా గవర్నర్కు పంపింది. మరి గవర్నర్ ఇందుకు సంబంధించి ఆమోద ముద్ర పడుతుందా? మరి ఇది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తారంటారా? ఎస్, డెఫినెట్గా అండి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన సమస్యలు పోవాలంటే, సమన్యాయం, సామాజిక న్యాయం జరగాలంటే ఒక క్యాస్ట్ సెన్సస్ ద్వారా మాత్రమే సాధ్యమైతుందని చెప్పిండు. దానికి అనుగుణంగానే వాళ్ళ ప్రజా ప్రభుత్వం దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసి ఇవాళ అదే విధంగా బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగానే ఇవాళ బిల్లును కూడా అసెంబ్లీలో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ 42% ఆ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్రపతికి పంపించడం జరిగింది. అంటే మాకున్నటువంటి చిత్తశుద్ధి, మేము ఇవాళ ఇంత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక సైంటిఫిక్ గా ఇవాళ క్యాస్ట్ సెన్సస్ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ ముందుకెళ్తుంది. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు, ఇవాళ మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ మొదటి నుంచి కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఇవాళ ఇప్పుడే కాదండి, గతంలో కూడా ఇవాళ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతుంటే మాటలు తీరు చూస్తుంటే ఎంత అంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపో మనకు అర్థమవుతుంది. ఇవాళ పక్క రాష్ట్రం ఇక్కడే ఉందని తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇవాళ అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇవాళ మేము కూడా అదే అడుగుతున్నాం కదా. ఇవాళ మీరు 9th షెడ్యూల్లో పెట్టండి, పార్లమెంట్ సెషన్ జరుగుతుంది, బిల్లు పెట్టండి. 9th షెడ్యూల్లో పెడితే ఇవాళ బీసీలకు ఇవాళ న్యాయం జరుగుతుంది కదా. ఇవాళ మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు? మరే ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మీరు ఏ విధంగా తీసుకొచ్చిరు? అది 2 daysలలో పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తారు, రాష్ట్రపతి అసైన్ ఇస్తాడు. మరి బీసీ రిజర్వేషన్ కి వచ్చే వరకే మీరు ఎందుకు చేయట్లేదు? మీ చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాలి కదా.
ఇవాళ మేము ఒక ప్రయత్నం ఎవరు చేయనటువంటి ప్రయత్నము ఇంత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్యాష్ సెన్సస్ చూసి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నారు కదా. ఇవాళ మేము క్యాష్ సెన్సస్ చేస్తేనే మా మోడలే కాదు. ఇవాళ ఇదే నరేంద్ర మోడీ ఏమన్నాడని మొన్న దేశంలో కులగణన చేయొద్దన్నాడు. ఇదే బీజేపీ నాయకులు కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిరు. మరి ఇవాళ నరేంద్ర మోడీ మెడల్ వచ్చి ఇవాళ రేపు జరగబోయే జనగణనలో కులగణన జరుగుతుంది కదా, చేస్తామని చెప్పిండు కదా. ఇది ఘనత కాంగ్రెస్ పార్టీదే కదా. డెఫినెట్ కూడా ఇప్పటికి కూడా మేము అదే చెప్తున్నాం, పార్లమెంట్ లో మీరు బిల్లు పెట్టండి, 9th షెడ్యూల్ లో పెట్టండి. ఎందుకంటే 9th షెడ్యూల్ లో పెడితే లీగల్ ప్రొటెక్షన్ ఉంటది. ఇవాళ జుడిషియరీ బియాండ్ ద జుడిషియరీ ఉంటది, ఆ సేఫ్ గార్డ్స్ ఉంటది. కాబట్టి ఎందుకంటే గతంలో ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% రిజర్వేషన్ అన్నారు. మరి ఇవాళ 50% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినాక 50% క్యాపే లేదు కండి. అంటే బీసీల కాడికి వచ్చే వరకు మీకు ఈ క్యాప్ కనబడుతుందా? అంటే ఇవాళ బీజేపీ వాంటెడ్ గా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని వాళ్ళ ఉద్దేశం. దానికోసమే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడుండి ఆయన మాట్లాడే విధానం అదా అండి? నువ్వు కొట్లాడు, ప్రధానమంత్రితో కొట్లాడు, పార్లమెంట్ లో బిల్లు పెట్టి. ఏం తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు మరి ఏం చేస్తారండి? వాళ్ళ చిత్తశుద్ధి లేదా? బీసీల మీద ప్రేమ లేదా? మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడింది కూడా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులే. ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అందుకే మొదటి నుంచి కూడా వీళ్ళ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. ఇవాళ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించి ఆనాడు 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే ఇవాళ అది 22% వచ్చింది. మరి దీనికి కారణం ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కదా. ఎందుకు కొట్లాలే మరి మీరు ఆనాడు? మీరు ఇవాళ డ్రామాలు చేస్తున్నారు. కవితారావు వీళ్ళందరూ కూడా కేటీఆర్ కి ఇవాళ గుర్తొచ్చిండు. మరి 10 ఏళ్లలో రిజర్వేషన్ కేసీఆర్ కదా, మీ నాన్నని తగ్గించిండు కదా. ఎందుకు మాట్లాడలే మీరు? బీసీలకు అన్యాయం జరిగితే ఎక్కడ మీరు ఆనాడు మీరు ఏం చేసిరు? అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే చూసి ఓర్వలేక ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఈ కుట్రలు వన్నుతున్నారు. అయినా కూడా తెలంగాణ సమాజం అన్ని గమనిస్తున్నారు. ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము బిల్లు పాస్ చేసినాం. మీరు అదే విధంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టండి. ఎవరు అడ్డుకుంటారండి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు పాస్ చేసిరు కదా. రైట్, ఒక్క నిమిషం లింగయ్య దేవర్, ఒక్క నిమిషం. ఎస్ గోవర్ధన్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఎస్ గోవర్ధన్ గారు, ఇప్పటికే అటు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం అయ్యారు. మరి తదుపరి కార్యాచరణపై కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే అసలు బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. మరి మీరేమంటారు? నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే ఒంటె పెదకు నక్క ఆశ పెట్టినట్టు బీసీలను ఆశ పెడుతుంది. వాళ్ళు ఆ రోజు మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అమలు చేస్తామని ఆ రోజు హామీ పలికారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళకు పద్ధతే లేదు, ఒక ప్రొసీజరే లేదు. ఎందుకంటే వాళ్ళు కాక అప్పుడు అసెంబ్లీలో ఎమ్మటే కాక పెట్టి ఆ రోజు ఆర్డినెన్స్ కాక తీసుకొచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతే ఇలా పరిస్థితి వేరే ఉండేది. కానీ అప్పుడు ఆ పద్ధతి చేయలేదు. తర్వాత కులగణన విషయంలో కూడా అడ్యుకేషన్ కమిటీ వేయకుండా కొట్టిన కులగణనకు ఆర్డర్ ఇప్పించారు. తర్వాత ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి ఏమైందంటే ఒక రకంగా చెప్పాలంటే అలజడి స్టార్ట్ అయింది. అది ఈ రోజు పెద్ద ఎత్తున బీసీలో ఒక చైతన్యం వచ్చి, ఒక వాతావరణం వచ్చి ఆ హామీని ఎట్లా అమలు చేయాలని ఒక ఏమంటారు దీన్ని సతమతం అవుతున్న పరిస్థితి. ఎంత సతమతం అవుతున్నారంటే వీళ్ళకి ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోతే వీళ్ళకు నిధులు రాని పరిస్థితి. రెండోది, రిజర్వేషన్ అమలు చేయకపోతే ఇవాళ బీసీల నుంచి అనేక రకమైన వ్యతిరేకత మొత్తం దేశవ్యాప్తంగా వస్తుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మా స్టాండ్ ఒకటే, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? మా హామీని నిలబెట్టకపోతే మాత్రం మిమ్మల్ని బజార్కిచ్చుడే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున దీన్ని ఆందోళన చేసుడే. రేపు భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజల్ని ఐక్యం చేసి ఇండోర్ అసెంబ్లీ ఎందుకు చేయలేదంటే వాళ్ళ అసెంబ్లీలో పెడితే మేము బలపరచడం. వీళ్ళు ఎక్కడికి కనీసం ప్రతిపక్షకు సంబంధించిన అందరం మన ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు బీజేపీని ఒంటరి చేద్దామని మాట్లాడితే వీళ్ళు ఒంటరి పోయి వీళ్ళే ధర్నా చేశారు. కాబట్టి నేను ఏమన్నంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధే లేదు. ఇవాళ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. అలా మంత్రివర్గంలో ఇవాళ యాదవులు, మున్నూరు కాపులకు మంత్రి పదవి లేదు. ఇలా 40-30 కార్పొరేషన్ ఇస్తే బీసీలకు ఇయ్యలేదు. వాళ్ళ సామాజిక న్యాయం అనే పదాన్ని వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గుసేటు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు, ఇదంతా రేవంత్ రెడ్డి ఎప్పుడు డైవర్ట్ పాలిటిక్స్. ఏదైనా ఇష్యూ రాగానే, ఏదైనా ఇబ్బంది రాగానే ఏదైనా ఒక ఎజెండా తీసుకొచ్చి
ముందు పెట్టి ఇలా డైవర్స్ పార్టీకి చేస్తారు. కాబట్టి మీకు స్థానిక సంస్థలో రేపు వచ్చిన ఎన్నికల్లో కానీ ప్రజలు బుద్ధి చెప్పేది. కాబట్టి మేమైతే ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ 33%, మేము కూడా అప్పుడు ఆర్డినెన్స్ తీసినాం. 33% ఆర్డినెన్స్ కాక తీసి మేము చేస్తే సుప్రీంకోర్టులో అది రివర్స్ వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నంటే వీళ్ళకు ఒక చిత్తశుద్ధి, ఒక అంచనా, ఒక ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితుల్లో అగోగోమ చర్యల్లో ఇలా రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది. ఇది ఆర్థికంగా ఉంది, అన్ని అంశాల్లో ఉంది. వాళ్ళు బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. మీరు 42% అమలు చేస్తారా? మీరు భవిష్యత్తుకు ప్రజలకు ఏం చెప్తారో క్షమాపణ చెప్పి మేము మా నుంచి అమలు కాదని చెప్పి అంశం వచ్చేదాకా, లేకపోతే మేము అమలు చేయలేము, మేము అమలు చేయకపోవడానికి కారణాలు ఏందో చెప్పడంత కాలం మీ పోరాటం అయితే చేస్తాం. ఎస్ శేషు గారు, శేషు గారు, మరి ఇవాళ గవర్నర్ వద్దకు ఈ ఆర్డినెన్స్ పంపారు. మరి దీనిపై ఇప్పటికే జిష్ణుదేవ్ వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి ఇదే సమయంలో అటు ప్రధాని మోదీని కలిసేందుకు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మరి ఇది ఓ కొలిక్కి వచ్చే అంశంలాగా కనిపిస్తోంది అంటారా? ఇప్పటికైనా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాను అనే ఆశ ఉందంటారా? ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే 90 రోజుల్లో మీరు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది. అంటే సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలి. అదే 30 రోజుల్లో ఈ రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పింది. 30 రోజులు అంటే ఇప్పటికే 10-15 రోజులు అయిపోయింది. ఇంకొక 10-15 రోజుల్లో ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మీరు చెప్పండి. ఇంత అయితే రిజర్వేషన్లలో ఇమిడి ఉండేటటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే దీంట్లో రాజ్యాంగం ఒకటి ప్రధానమైంది, చట్టం ప్రధానమైంది, న్యాయం ప్రధానమైంది. ఈ మూడింటిని దాటి తమిళనాడులో 69% రిజర్వేషన్లు వాళ్ళు సాధించుకోగలిగారు. బట్ ఈ మూడింటిని దాటాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉండాల. మా లింగం చెప్తున్నారు ఈడబ్ల్యూఎస్ ఎట్లొచ్చింది, ఈడబ్ల్యూఎస్ ఎట్లొచ్చిందంటే అదే ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఏంటంటే అది మొత్తం రిజర్వేషన్ లో 100% రిజర్వేషన్ లో భాగం చేయకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కోటాని 10% పెట్టి అట్లా ఒక దొడ్డిదారిన 10% రిజర్వేషన్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప దీంట్లో లేదు. ఒకవేళ దీంట్లో కనుక కలిపి ఉంటే 50% దాటుతుందని దాన్ని ఎగిరిపోయేటటువంటి అంశంగా ఉండేదే. బట్ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే అసలు మనం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లు స్థానిక సంస్థలకు సంబంధించిందా, విద్యా ఉద్యోగాలకు సంబంధించి? ఎందుకు స్థానిక సంస్థలు సాధించిన తర్వాత మీరు విద్యా ఉద్యోగాలకు వెళ్ళకపోయారా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే విద్యా ఉద్యోగాల్లో 29% రిజర్వేషన్ ఉంటుంది. స్థానిక సంస్థల్లో ఒకప్పుడు 34% ఉంది, ఇప్పుడు 23% ఉంది. మీరు పెంచేటటువంటిది 42% ఉంది. ఎంత గందరగోళం ఉంది చెప్పండి. ఒక యూనిఫామిటీ లేనటువంటి దగ్గర మీరు ఒక అంశంలో రిజర్వేషన్లు సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక క్రైటీరియా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఈ బిల్లుని కేవలం స్థానిక సంస్థలకి పరిమితం చేసి 42% రిజర్వేషన్లు మేము ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామో అదే భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ ద్వారా కేటగారికల్ గా ఒక స్పష్టమైనటువంటి ఒక సహేతుకమైన కారణం చూపించి ఉంటే అది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. దాని ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక అనివార్యత ఏర్పడుతుంది. కానీ మీరు ఈ డెడికేటెడ్ కమిషన్ కానీ మన బిల్లులో కానీ ఒక స్పష్టత లేదు. ఎందుకు మనం 42% పెంచుతున్నామనేది. ఉదాహరణకు తమిళనాడులో సత్యనాథన్ కమిటీ బీసీ రిజర్వేషన్లను 25 నుండి 31% పెంచుతున్నప్పుడు చెప్పింది. ఏం చెప్పింది? ఎంబీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి రిజర్వేషన్లు పెంచండి అని చెప్పింది. అది వ్యాలిడ్. తర్వాత 1983లో అంబాశంకర్ కమిషన్ అదే తమిళనాడులో రిజర్వేషన్లని 31% నుంచి 50% పెంచుతున్నప్పుడు చెప్పింది. ఏం చెప్పింది? మొత్తం రిజర్వేషన్లను బీసీలలో 11 కులాలే అనుభవించాయి కాబట్టి అన్ని కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేయాలి అంటే రిజర్వేషన్లు 50% పెంచండి అని చెప్పింది. మరి మీరేం చెప్పారంటే ఇక్కడ మీరేం చెప్పారు? మీరు ఒక లైన్ చెప్పారు. ఏం చెప్పారంటే ఇంకా బీసీలు వెనకబడే ఉన్నారు కాబట్టి మేము బీసీల రిజర్వేషన్లు 40. అరే ఏ బీసీలు? సంచార జాతులు, ఏబీసీలు, ఎంబీసీలకు గతంలో రిజర్వేషన్ల ఫలాలు అందలేదు కాబట్టి మేము ఈ రాష్ట్రంలో ఆ కింది స్థాయి బీసీలకు కూడా రిజర్వేషన్లు అందించడానికే 42% రిజర్వేషన్లు పెట్టామనే ఒక వ్యాలిడ్ పాయింట్ ఇందులో ఎందుకు పెట్టలేకపోయారు మీరు? ఎందుకు పెట్టలేదు అని అంటే కొందరికి కోపం వస్తుందని, కొందరు అలుగుతారని, కొందరికి బాధ అవుతుందని, కొందరికి తప్పవుతుందని మీరు పెట్టలే. అంటే వాస్తవాలు మరుగున పెట్టి వాస్తవాలు దాటి రిజర్వేషన్లు సాధించాలనే మీ ప్రయత్నము
ఏ సమాజం అన్న మెచ్చుతుందా? ఏ న్యాయం అన్న మెచ్చుతుందా? ప్రకృతి మెచ్చుతుందా? భగవంతుడు మెచ్చుతాడా? కాబట్టి ఇది తప్పు. రెండోది మీరు అడిగిన ప్రశ్న, గవర్నర్ గారికి మనం పంపింది ఆర్డినెన్స్ కాదు, మనం పంపింది పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణ పంపారు. ఆ సవరణ పైన గవర్నర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టారు, న్యాయ సలహా అడిగారు. ఈ సవరణ గనక మనం చేస్తే అటు రాజ్యాంగపరమైనది చట్టపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని నిపుణులు చెప్తారు. చెప్పినప్పుడు గవర్నర్ సంతకం పెట్టరు, గవర్నర్ దగ్గర ఇది ఉండిపోతుంది. మీరు బిల్లేమో రాష్ట్రపతి దగ్గర, సవరణ ఏమో గవర్నర్ దగ్గర ఇన్స్టాల్ అయిపోతే ఇక మీకున్న ఆప్షన్ ఏంటంటే ఇక గత్యంతరం లేక ఇది పార్లమెంట్ లో పట్టుకపోవాలన్నారు. పార్లమెంట్ లోనైనా చక్కగా చేయండి, చక్కగా ఏంటి అని అంటున్నా అంటే, ఇప్పుడు మీరు మోడీ గారితో మాట్లాడతారు, మోడీ గారితో అయ్యా మా రాష్ట్రంలో ఇట్లా బీసీలకు అన్యాయం జరిగింది, మేము ఒక బిల్లు తయారు చేస్తున్నాము అని అంటే అది ఈ ఒక పర్ఫెక్ట్ ఫార్మాట్ లో ఉంటే మోడీ గారు కూడా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మోడీ గారు ఆలోచన చేయడంలో ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటే మనకి కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి లీడర్ ఉన్నారు కాబట్టి ఎల్ఓపి లీడర్ ఇనిషియేషన్ తోటి పార్లమెంట్ లో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టి ఆ ప్రైవేట్ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా ఒక చర్చ పెట్టండి. కులగణన పైన మనం దేశవ్యాప్తంగా ఎట్లా చర్చ పెట్టి సాధించామో రేపు ఈ రిజర్వేషన్ల పైన కూడా పార్లమెంట్ లో చర్చ పెట్టి దేశవ్యాప్తంగా ఒక చర్చ తీసుకొని వచ్చి ఆ చర్చ ప్రకారంగా ఆ చర్చలో లేవనెత్తినటువంటి అంశాల ఆధారంగా రిజర్వేషన్లు సాధించడానికి ఇది ఎంతకాలం పడుతుంది తెలుసా అండి? తమిళనాడులో కూడా 1970 నుంచి 1993 వరకు జరిగినటువంటి ఒక ప్రక్రియలో రిజర్వేషన్లు 69% పెంచాయి, ఓవర్ నైట్ లో పెరగలే. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి న్యాయ ప్రక్రియ, రాజ్యాంగ ప్రక్రియ, చట్ట ప్రక్రియ ఇమిడి ఉన్నటువంటి అంశం. కాబట్టి రేపు జరగబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మనం ఈ రిజర్వేషన్లు సాధించలేము అనే ఒక స్పష్టత మనకు వస్తే మనం ఏం చేయాలనేది తెలుస్తుంది. అట్లా కాకుండా ఒక రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆ పార్టీ నిందలు వేసుకుంటూ ఉంటే చిట్ట చివరికి అంతిమంగా అన్యాయం జరిగేది బీసీలకు. కాబట్టి ఈ పార్టీలన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే, అయ్యా ఈ షార్ట్ పీరియడ్ లో మీరు రిజర్వేషన్లు సాధించలేరు కాబట్టి ఇది ఒక సమస్యగా ఉంటుంది. కాబట్టి మీరు అన్న 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వండి. ఒక్క పార్టీ కాదు, 3 పార్టీలు ఒక నిర్ణయం తీసుకోండి. 3 పార్టీలు బీసీల కోసం ఒక కామన్ నిర్ణయం తీసుకోండి, ఒక యూనిఫామ్ నిర్ణయం తీసుకోండి. ముగ్గురు కలిసి 42% రిజర్వేషన్లు అంటే 12,788 గ్రామ పంచాయతీలలో, అంటే కొత్తగా పెరిగినవి చెప్తున్నాను, 12,788 గ్రామ పంచాయతీల్లో 6,000 గ్రామ పంచాయతీలను బీసీలకు మీరు టికెట్లు ఇవ్వండి, రిజర్వ్ చేయండి. అదన్నా చేయండి. బట్ అది కూడా చేయకుండా మీరు రేపు విమర్శలు చేసుకొని రాజకీయంగా చేస్తే అది అంతిమ నష్టం బీసీలకు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మేడం ఒక ప్రశ్న శేష్ గారు, ఇప్పుడు పంచాయతీ రాజ్ యాక్ట్ 263 ఏదైతే సవరణ అనేటువంటిది, ఇంకా మీరు సబ్సెక్షన్ ఏదో చెప్పినారు, సవరణ చేయాలని ఇప్పుడు 263 ఏమిటి? 263 కూడా సవరణ అనేటువంటిది ఒకటి అంటున్నారు కదా మీరు. 285 క్లాస్ ఏ లో ఉన్నది ఏంటంటే రిజర్వేషన్ల పరిమితి 50%. ఒక్క నిమిషం కరెక్ట్ చెప్పినారు. ఇప్పుడు 50% పరిమితిని దానికి అమెండ్మెంట్ చేయాలా? అది ఇంకా ఇప్పుడు చేశారా? సవరణ అదే 50% సీలింగ్ అప్లై కాకుండా అమలు చేయాలా అనేటువంటిది అది. ఇప్పుడు అంటే దాన్ని 50% సీలింగ్ ఉండకూడదు అనేటువంటిది అది. మరి అది ఎవరు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేసినాడు ఆయన. అదే కదా నేను అనేది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో చేయలేమని. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని మనం ఓవర్టేక్ చేసినట్టు, ఓవర్లుక్ చేసినట్టు అవుతుంది కదా దాన్ని సవరణ చేస్తే అవుతుంది. అందుకనే గవర్నర్ గారు ఆలోచిస్తలేదు, బహుశా సంతకం పెట్టరు. అది పాయింట్. లింగం యాదవ్ గారు చెప్పండి, మరి ఇవాళ మొత్తం బీసీ రిజర్వేషన్లపై అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అటు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇవాళ అదైతే ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వన్నారు. మరి బీసీ ఆర్డినెన్స్కు ఆమోద ముద్ర పడుతుందా? అసలు కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇలా అనేక రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఏమంటారు? మొత్తానికి దీనికి ఒక ఎండకాడి పడే అవకాశం ఉందంటారా? ఎస్, డెఫినెట్ గా అండి. ఇవాళ మేము బీసీల పేరు మీద ఈ ఓట్ల కోసం రాజకీయం చేయదలుచుకోలే. మాకు చిత్తశుద్ధి ఉంది. బీసీలకు మేము ఏదైతే ప్రామిస్ చేశామో
దానికి అనుగుణంగానే ఇవాళ విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసం ఇవాళ మాకు ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టినే ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ బాధ్యత అండి. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరండి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదండి? ఇవాళ పెద్దలు మాట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్ ఒక్క రోజులో చేస్తుందా? బిల్లు పార్లమెంట్ ఎందుకు చేయదు? యూ ఇస్ ద కేంద్ర గవర్నమెంట్ అంటే ఎవరండి? మన తెలంగాణ పీఠాలు మరి కేంద్ర ప్రభుత్వంలో కదా? బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వానికి? ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఇప్పుడు చెప్పారు, ఎందుకు చేశారు మరి? ఎవరు అడిగిరని? ఏ లెక్కలు ఉన్నాయని చేసిరు? ఏ సైంటిఫిక్ డేటా ఆధారంగా ఈడబ్ల్యూ రిజర్వేషన్ పార్లమెంట్ లో నైట్ బిల్లులు పాస్ చేసుకున్నారు? మరి బీసీల కాడికి వచ్చే వరకే మీకంత దేశం ఎందుకు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ మీరు ఇది అవుతుందా? ఎందుకు కాదండి? ఇది ప్రజాస్వామ్యము, ఏదైనా అవుతుంది. ఎందుకు ఒక బిల్లు పాస్ చేయడానికి ఎందుకు టైం పడుతుంది? రాజ్యాంగ ప్రకారం చేయమంటున్నాం మనం. ప్రజాస్వామ్యబద్ధంగా బిల్లు పార్లమెంట్ లో పెట్టండి, దాని ప్రకారం మీరు పాస్ చేయండి. అంతే తప్ప ఇది అవుతుందా? ఒక రోజులో అవుతుందా? ఒక రోజు ఎందుకు కాదండి? ఎవరి కోసం అవుతుంది? దేశ ప్రజల కోసం అవుతుంది, మెజార్టీ ప్రజల కోసం అవుతుంది. ఇవాళ మేము చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం, బీజేపీ కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఇవాళ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా మాట్లాడుతుండు, ఇది అవుతుందా? 42% ఎందుకు కాదండి? పక్క రాష్ట్రంలో 9th షెడ్యూల్ ఉంది, పెట్టిరు. ఎందుకు పెట్టరు మీరు? ఏం తెలంగాణ అంటే మీకు ఓటు ప్రజలు ఇక్కడ ముఖ్యం కదా? తెలంగాణ ప్రజలు మీకు అక్కర్లేరా? వాళ్ళకి రిజర్వేషన్ పొందడం మీకు ఇష్టం లేదా? మీరు బిల్లు పెట్టి చేయాలి, మీ బాధ్యత అది. ఏ కేంద్ర ప్రభుత్వ ప్రధాని అంటే ఎవరికి ప్రధాని? తెలంగాణకు ప్రధాని ఉండడా? ఓన్లీ మిగతా రాష్ట్రాలకే ప్రధానా? ఇవాళ మేము బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, మన ధర్నా చేసినాం. ఇవాళ కూడా మళ్ళా కూడా కలుగుతాం, పార్లమెంట్ లో నిలదీస్తాం, ప్రధానమంత్రిని కలుస్తాం. బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఎన్నిసార్లు అయినా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రి కలిసినాం గతంలో, మళ్ళా కలుస్తాం, ఇప్పుడు కూడా నిలదీస్తాం. ఇవాళ మేము ఏదైతే క్యాస్ట్ సెన్సస్ ఇవాళ దేశవ్యాప్తంగా జరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. అదే విధంగా ఇవాళ మళ్ళా రేపు కూడా ఇవాళ 42% రిజర్వేషన్ కోసం ప్రధానమంత్రిని నిలదీస్తాం. అవసరమైతే ఏం చేయాలో చేస్తాం. మాకు ఒకటే లక్ష్యం, మాది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. మేము ఏదైతే బీసీలకు న్యాయం జరగాలి దానికోసం మేము కట్టుబడి ఉన్నాం, దానికోసం మేము కొట్లాడతాం. ఎంత దూరమైనా కొట్లాడతాం అండి. మాకు చిత్తశుద్ధి ఉంది. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, 10 ఏళ్లలో ఏనాడైనా గుర్తొచ్చిరు అండి వీళ్ళకు? కవితారావుకి ఏనాడైనా కనీసం ఎంత నిస్సిగ్గు ఇవాళ వాళ్ళకు బీసీలు గుర్తొచ్చిరు? ఇవాళ బీసీల పేరు మీద డ్రామాలు చేస్తున్నారు. అంబేద్కర్ పూలే కవితారావుకి ఇవాళ గుర్తొచ్చిరు. మరి 10 ఏళ్ళుగా వాళ్ళ నానే కదా ముఖ్యమంత్రి. ఎందుకు మాట్లాడలే? ఎందుకు బీసీలకు రిజర్వేషన్ 33% నుంచి 22%కి వస్తే ఎందుకు మాట్లాడలే? మరి దాని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పిందా బీసీల కోసం? 10 ఏళ్ళుగా ఎందుకు కొట్లాడాలి నువ్వు? ఇవాళ మీకు గుర్తొచ్చింది అంటే దయచేసి మీకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బీసీలకు న్యాయం జరగడం ఇష్టం లేదు వాళ్ళకు. అయినా కూడా మాకు చిత్తశుద్ధి ఉంది. డెఫినెట్ కూడా మేము ఏదైతే హామీ ఇచ్చామో ప్రధానమంత్రితోటి ప్రభుత్వాలను నిలదీసైనా కూడా మేము ఇచ్చిన హామీని నిలబెడతాం. డెఫినెట్ కూడా బీసీలకు న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుని పోరాడుతుంది. ఇవాళ అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిరు. రేపు పార్లమెంట్ లో మెంబర్లు ఇవాళ దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులని ఎంపీలను అందరూ కూడా కలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా వివరిస్తాం ఇవాళ తెలంగాణ సమస్య ఏముంది, ఇవాళ బీసీలకు ఎట్లా న్యాయం జరగాలి. ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు కావాలా తప్ప బీసీల పేరు మీద రాజకీయాలు తప్ప వాళ్ళకు బీసీల అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఇవాళ అదే ఎంత రైట్. వెంకటరామరెడ్డి గారు మేడం, ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు చాలా విషయాల ప్రస్తావన తీసుకురావడం జరుగుతున్నటువంటిది. నేనేమంటున్నా అంటే, సరే కాంగ్రెస్ బీజేపీ మధ్యన వైవిధ్యాలు ఉంటాయి, సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. కానీ నేను చాలా సందర్భాల్లో చూస్తున్నాను, ప్రొఫెసర్ శేష్ గారు ఇవాళ చాలా సమస్యలు వాస్తవానికి లేవనెత్తడం జరిగింది. ఆయన చెప్పిన దాంట్లో మరి ఫస్ట్ పార్ట్ మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు విని ఉండరు. ఈ బిల్లును ఎట్లా ఫెయిల్ చేయాలనో ఆ కోణం లోపల కాంగ్రెస్ రూపొందించింది అనేటువంటిది ఆయన ఆరోపణ. చాలా విషయాలు చెప్పడం జరిగినటువంటిది. మరి మేమంటేనేమో అదే మాట మేమంటేనేమో మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారితో అనౌన్స్ చేసినప్పుడు మరి ఏ పద్ధతిలో చేసినారు? ఏ కోణంలో మీరు చేయాలనుకున్నారు దాన్ని? అంటే చెప్పారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు ఏ ప్రభుత్వం ఉండేది, కేంద్ర ప్రభుత్వం యొక్క సమ్మతితోని అనుమతితోని మద్దతుతోని మేము ఇది చేస్తామని చెప్పారా? మీరు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో చట్టపరంగా న్యాయపరంగా నిలదొక్కునే పరిస్థితి లేకుండా బీసీలను మోసం చేస్తున్నారు. మీరు బీసీలకు ముస్లింలను కలిపి అసలైన బీసీలకు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటిది. మీరు ఏం చేస్తున్నారు? 10% ముస్లింలకు ఇచ్చి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మొత్తము బీసీలకే రావాలా సీట్లు, ఆ ఉపాధి,
అవకాశాలు కానీ, ఉద్యోగాలు కానీ, రాజకీయ సంస్థల్లో వాళ్ళ పదవులు కానీ. అది మా ఫిలాసఫీ. మీరేం చేస్తున్నారు? దాన్ని ఇంకో రకంగా తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలో మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇయ్యదు. మరి మీరు మీరు అట్లాంటి బిల్లు తెస్తే మేము మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి అవన్నీ సవరించుకొని ఏం చేయాలని అడగండి. ఇప్పుడు రెండవది ఏంటంటే డెడికేటెడ్ కమిషనర్. ఏడా డెడికేటెడ్ కమిషన్ ఉందండి? ఆయన పేరు చూపించినారు జస్టిస్ వెంకటేశ్వరరావు గారిని. డేటా అంతా మీరు గవర్నమెంట్లో హడావుడిగా డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓలు అంతా తీసుకొచ్చిండ్రు. 3.5 వాళ్ళ లెక్క ప్రకారంగా ఇవ్వలేటి కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 3.5 లక్షల కుటుంబాలు ఈ కులగణనలోకి రాలేదని వాళ్ళే చెప్తున్నారు. అట్లుంటుంది అన్నిటి సర్వే. ఇప్పుడు రేపు మేము చేస్తున్నాము, దేశంలో కులగల జనగణన చేస్తున్నాము, పర్ఫెక్ట్ సైంటిఫిక్ ఉంటుంది, ఇళ్లకు మార్కింగ్ జరుగుతుంది, అన్ని రకాలుగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. ఒక ఆలోచన అనేటువంటిది పర్ఫెక్ట్గా దాంట్లో వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు కూడా సమస్య వస్తుంది. అప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని వారు అంటలేరు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం సంబంధించి యావత్ దేశానికి సంబంధించిన నిర్ణయాలు జరుగుతాయి. బీసీలో ఒక ఎంబీసీలు ఉన్నారు, క్రీమ్ లేయర్ ఉంది. వీటికి పరిష్కారాలు ఎక్కడ చూపించారు మీరు? అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి క్రీమ్ లేయర్ మీద. ఇప్పుడు తాడి చెట్టు ఎక్కడో తాడి చెట్టే ఉన్నది. ఒక కలెక్టర్ బీసీ అనేటువంటి వాడు వాళ్ళ పిల్లలే వాళ్ళకు ముందుకు వస్తున్నారు. కాకలి కమ్మరి అక్కడే ఉండిపోతున్నారు వాళ్ళు. మరి వీళ్ళ గురించి ఏంది మీరు చెప్తున్నటువంటి బిల్లులు ఎక్కడుంది? వాళ్ళ గురించి నా ఎంబీసీల గురించి ఆలోచన ఎక్కడుంది మీకు? ఒక 5-6 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు డామినేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చిన సందర్భం ఉంది. అది కాదు కదా న్యాయం జరగాల్సింది. బీసీలకు 42 కాదు, 45 ఇవ్వండి, 50 ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే నిజమైనటువంటి వర్గానికి, సమాజానికి అందుబాటులో ఉందా లేదా అనేటువంటిది ఆలోచన లేకుండా కేవలం ఒక డ్రామా సర్కస్ నడుస్తున్నటువంటిది. మీరు ఏం చెప్తారో, మీరు ఎన్నికలు పెట్టలేక ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి వస్తున్నది. కాబట్టి దీన్ని ఏ రకంగా పక్కకు జరపాలనేటువంటిది నేను కాదు అంటున్నది. 25% రేజ్ చేసినారు ప్రొఫెసర్ శేష్ గారు. ఆ బిల్లులో బీసీలకు సంబంధించినటువంటిది, ఈ శాతానికి సంబంధించినటువంటి వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాల మీద అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు కూడా అక్కడొకటి ఇక్కడొకటి నాటకాలు ఆడుతూ పార్లమెంట్ అని రకరకాల వ్యవహారాలు చేస్తున్నటువంటి. ఇప్పుడెందుకు ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ అడిగినాడు? ఇన్నిసార్లు, ఒక 10 సార్లు వెళ్ళినాడు. ఆ బిల్లు పంపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకోలే? అన్ని అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకొని పోలే? రెండోది సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏమిటి? ఏదైనా ఒక శాస్త్రీయ పద్ధతి లోపల బీసీ గణన జరగాల అంటే, శాస్త్రీయ పద్ధతిలో జరగాలంటే ఏమిటి? ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కమిషన్ చేయాలప్ప ఏదో డేటా ఒకటి. ఇంతవరకు డేటా ఏందో చెప్పలేదు. ఆ డేటాలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులాలకు ఎంత ఉందో చెప్పలే. యాదవులు ఎంతున్నారు, ముదిరాజులు ఎంతున్నారు, పద్మశాలీలు ఎంతున్నారు, రెడ్డిలు ఎంతున్నారు, బ్రాహ్మణులు ఎంతున్నారు, ఏం చెప్పలే. ఏం చెప్పకుండానే ఊకే 42%, 56%, దాంట్లో 10% ముస్లిం బీసీల రకరకాల కొత్త పద్ధతులు రేవంత్ రెడ్డి గారు తెచ్చి మొత్తం ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ అసలైన బీసీలకు అన్యాయం చేసేటువంటి పరిస్థితుల రేవంత్ రెడ్డి గారిని ప్రయత్నం చేస్తున్నారు. మేము మొత్తం బీసీలు 42% మొత్తం బీసీలకే చెందాలి తప్ప దానిలో ఇంకొక రావడానికి వీల్లేదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం. రైట్, శేషు గారు. ఒకటండి, మీరు 2022లో మనకంటే ముందు బీహారు కులగణన చేసింది. కులగణన ప్రకారంగా ఏం చేశారంటే వాళ్ళు అప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లను బీసీలకు 33% ఉంటే 43%, తర్వాత ఎస్సీలకు 17% ఉంటే 22%, అంటే వాళ్ళకు ఒక 5%, బీసీలకు ఒక 10%, మొత్తం 15% పెంచారు. అంటే అప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లు 50%, పెంచినవి 15%, 65% పెంచేసరికి పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఎందుకు? 50% పరిమితి దాటింది అనేటటువంటి కొట్టేసింది. ఇది ఒక పాయింట్. రెండోది, ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లు కొట్లాడారండి, మనం గమనించాల్సినటువంటి అంశం. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓవర్ నైట్ లో రాలే. 1992లో పివి నరసింహారావు ప్రతిపాదిస్తే 2017కు వచ్చేసరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకురాగలిగాడు. అంటే దరిదాపు ఒక 20-25 ఏళ్ల కొట్లాట జరిగితే అది వచ్చిందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. తర్వాత మీకు మండల్ కమిషన్ 1980లో రిపోర్ట్ ఇస్తే 1993 కానీ రిపోర్ట్ అమల్లోకి రాలేదనేటటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి ఇవన్నీ ఒక సంక్లిష్టమైనటువంటి అంశాలు ఓవర్ నైట్ లో తెగేవి కావు. అది ఎస్సీలో చదువుకున్నటువంటి మా యాదవ్కు కూడా తెలుసు. కాకపోతే కాంగ్రెస్ ప్రతినిధిగా తను మాట్లాడలేడు కాబట్టి నేను ఎందుకు రాదండి అనేటటువంటి బలమైన డిమాండ్ ముందుకు తెస్తున్నాడు. నేను కాదంటలేదు, బట్ ఆవేశం ఉండాలి, ఆవేదన ఉండాలి. ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందనేటటువంటి విషయం చాలా స్పష్టం. దాన్ని మనం కాదనలేనటువంటి విషయం. కానీ ఓవర్ నైట్ లో ఇవి జరిగేటటువంటి అంశాలు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఇది ఒక సిస్టమాటిక్ ప్రయత్నం మేరకు ఒక సుదీర్ఘ ప్రయాణంలో వచ్చేటటువంటి అంశాలుగానే మనం చూడాలా. అయితే రిజర్వేషన్లను 42% రిజర్వేషన్లు రాకుండా బీజేపీ అడ్డుపడుతుందని ఒక్క మాట కనుక్కుందాం మనం. దాన్ని పక్కన పెడితే మరి బీసీలకు 20,000 కోట్లు బడ్జెట్లో ఇస్తా అన్నారు, ఇవ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నారు?
ఆంధ్రప్రదేశ్ లో 47,000 కోట్లు అండి బడ్జెట్ లో బీసీలకు పెట్టింది, మనం పెట్టింది 11,000 కోట్లు. మరి 20,000 కోట్లు పెడతామని ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు చెప్పారు కదా, మరి ఎవరు అడ్డుపడుతున్నారు దానికి? సంవత్సరానికి ఎంబీసీలకు ఆ సంవత్సరానికే, బడ్జెట్ సంవత్సరానికే ఉంటది కదా సార్. అయితే ఇదే దీంట్లో మీరు ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పారు అని అంటే, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ నెలకొల్పుతామన్నారు. ఎవరు అడ్డుపడ్డారు? తర్వాత మంత్రిమండలిలో సముచితమైనటువంటి అవకాశం ఇవ్వకుండా ఎవరు అడ్డుపడ్డారు? ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా ఎవరు అడ్డుపడ్డారు? 40 మంది ఎమ్మెల్సీలు ఉంటే 11 మంది బీసీలకే ఇవాళ ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఎవరు అడ్డుపడ్డారు అనేటటువంటి విషయాలు మనం గమనిస్తే, మరి వీటికి ఎవరు అడ్డుపడుతున్నారండి? తర్వాత బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వకుండా బీజేపీ అడ్డుపడ్డదా? తర్వాత పూలే విదేశీ విద్యాజ్యోతి పథకం కింద బీసీ విద్యార్థుల లబ్ధిదారుల సంఖ్యను 300 నుంచి 800కు పెంచకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైల్ ఉంటే ఎందుకు సంతకం పెట్టట్లే? బీజేపీ అడ్డుపడ్డదా? రామచంద్రరావు గారు అడ్డుపడ్డారా? లేకపోతే మోడీ వచ్చి అడ్డుపడ్డారా? అంటే మీ చేతిలో ఉన్నవి మీరు చెయ్యరు. ఇంత క్లిష్టమైనటువంటి అంశాల్లో మాత్రం దేశవ్యాప్తంగా డమ్కు కొట్టి లేకపోతే దండోరా కొట్టి ఎవరో అన్యాయం చేస్తున్నారని ఒక విషయాన్ని రాజకీయం చేస్తారా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడ న్యాయం అనేటటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీ వ్యవహారము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుందంటే నోటితో నవ్వుతూ నొసటితో ఎక్కిరిస్తున్నట్టుగా ఉంది. బట్ ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంత గొప్ప విషయము. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఏ విషయంలో? మీరు కులగణన చేయటంలో ఇనిషియేట్ తీసుకున్నారు, ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఏ విషయంలో? 42% బిల్లు పెట్టడంలో. కానీ ఈ రిజర్వేషన్లు సాధించకపోతే ఏం ఉపయోగం? మీరు చేసిన ప్రయత్నం అంతా బుడిదల వచ్చిన పన్నీర్ అవుతుంది కదా. కాబట్టి సాధించినప్పుడే మీకు క్రెడిబిలిటీ వస్తుంది తప్ప మీరు ఇవి చేసినంత మాత్రాన మీకు మొత్తం ఛాంపియన్షిప్ వస్తుంది అనేటటువంటి భ్రమల్లో మీరు గనక ఉంటే, బీసీలేమి ఇవాళ చదువుకోకుండా లేరు. బీసీ సామాజిక వర్గాల్లో కూడా మంచి తెలివితేటలు వచ్చినాయి, చదువు వచ్చింది, మంచి స్థాయి వచ్చింది, ఇవన్నీ వచ్చింది. కాబట్టి బట్ రాజకీయం చేస్తున్నారా, నిజంగా ప్రయత్నం చేస్తున్నారా అని తెలుసుకోలేనంత అమాయకత్వ ప్రజలు ఇవాళ బలహీన వర్గాలు కాదు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే మంచిది. నేను ఈ స్వతంత్ర టీవీ ద్వారా నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ కూడా ఇట్లాంటి న్యాయమైనటువంటి అంశానికి సహకరించి రిజర్వేషన్లు వచ్చే విధంగా సహకరించాలని భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా స్వతంత్ర టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, లింగం యాదవ్ గారు. పెద్దలు శేషన్న గారు మాట్లాడుతూ ఇవాళ విద్యకి ఏం చేసింది? డెఫినెట్ గా అన్న ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మనం చూసాం. 10 సంవత్సరాలుగా తెలంగాణను పరిపాలించి విద్యా వ్యవస్థని దాదాపు 20 సంవత్సరాలు వెనక తీసుకుపోయింది. ఇవాళ డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు 42% పెంచి ఇవాళ ఇంటికి మండలానికి ఒక ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటర్ ఇవాళ స్కూల్ ఏర్పాటు చేసి ఇవాళ విద్యకి ఇవాళ బడ్జెట్ లో కూడా గతంలో కంటే మీకు కూడా తెలియదు కాదు, గతంలో బడ్జెట్ల కంటే ఇవాళ పెద్ద ఎత్తున నిధులు ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇస్తుంది. గత 10 ఏళ్ళు కనీసం మీరు కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఒక్క యూనివర్సిటీలన్నా రిక్రూట్ జరిగిందా? యూనివర్సిటీలన్నీ ఇవాళ మొత్తం కూడా ఇవాళ అధ్వానంగా పరిస్థితులు అయింది. అందుకే ఇవాళ ప్రజా ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. తద్వారానే అణగారిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవాళ వీళ్ళందరూ కూడా న్యాయమైన విద్యను అందించాలనే ప్రజా ప్రభుత్వం ఉద్దేశం అన్న. మా ప్రభుత్వానికి ఆ కమిటెడ్ ఉంది. ఇకపోతే బీసీల విషయంలో ప్రజా ప్రభుత్వం వెనకపోయే అంశమే లేదు. డెఫినెట్ కూడా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడైనా ప్రధానమంత్రిని మెడల్ వంచైనా కూడా బీసీలకు మేమిచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో దానికోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వాళ్ళు అందుకే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిరు. ఢిల్లీలో మంత్రులని, ప్రధానమంత్రులని, వివిధ రాజకీయ పార్టీ నాయకులను కూడా కలిసి ఏ విధంగా మనకు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసుకొని 9th షెడ్యూల్ లో పెట్టాలో ఇవాళ ప్రజాప్రభుత్వం ఆ విధంగా కృషి చేస్తుంది. మీరు కూడా పెద్దలు అందరూ కూడా ప్రజా ప్రభుత్వానికి వెన్నుదన్నగా ఉంటే ఇవాళ బీజేపీ నాయకుడు వెంకటరమణను కూడా చెప్తున్నా, అన్న మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోండి. మీ నాయకుడేమో ఈ బీసీలకు రిజర్వేషన్ వద్దనే విధంగా మాట్లాడుతున్నారు. మరి మెజారిటీ బీసీలే కదా, బీజేపీలో కూడా ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు కదా. మా దాంట్లోనే చాలా మంది ఉన్నారు. కాకపోతే లింగం యాదవ్ గారు మీరు ఒక డాక్టరేట్ ఎకడమిషియన్, మీరంటే నాకు గౌరవం ఉంది. ఒక ప్రధానమంత్రిని మెడలు వంచి అని కేసీఆర్ భాషలో మాట్లాడితే ఏం పద్ధతి ఉండేది? పద్ధతి కేసీఆర్ అది కాదు కదా. ఒత్తిడి తెస్తామనండి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెస్తామనండి, మేము ఆ పద్ధతిని తీసుకొస్తాను. మెడలు వంచి ఏందండి భాష? నరేంద్ర మోడీ మీకు తెలియదు కదా ఏమన్నాడు? మహారాష్ట్ర ఎలక్షన్ లో బీసీలు విడిపోతే అడగండి, యూనిటీ అడగండి, అది వేరు.
ప్రధానమంత్రిని కలుస్తాం, డెఫినెట్ కూడా ప్రధానమంత్రితో ఏ విధంగా మాట్లాడాలో తెలుసు మాకు, ఏ విధంగా అవసరమైతే కొట్లాడుతూ ఉంటాం, ప్రజల కోసం కొట్లాడడానికి ముందుంటామన్నా. ఓకే ఓకే అందుకే ఢిల్లీకి వెళ్ళిరు. ఓకే ఓకే ఎస్ శేష్ గారు కంక్లూడ్ చేయండి. అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్ లో 42% రిజర్వేషన్లు సాధించటం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పని కాదు. అది సాధించటం కొంత కష్ట సాధ్యమైనటువంటి అంశంగా ఉన్నది కాబట్టి, Yes. బట్ మరొకసారి బీసీలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే 2013లో సుప్రీం కోర్టు దాకా వెళ్ళి ఈ ఒక్కసారికని 34% రిజర్వేషన్లు కాపాడగలిగాం. 2019లో కాపాడలేకపోయాం. 2019లో 11% రిజర్వేషన్లు తగ్గటం వల్ల దరిదాపు 1405 గ్రామ పంచాయతీలని బీసీలు కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి అప్పుడు జరిగినటువంటి నష్టం మళ్ళా ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల్లో జరగకూడదు. కాబట్టి ఆ నష్టం జరగకుండా బీసీల స్థానిక నాయకత్వాన్ని పెంచేటటువంటి ప్రక్రియలో ఏం చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలా. ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఒక అంశంగా మారుతుందేమో, కానీ 42% రిజర్వేషన్లు ఈ షార్ట్ పీరియడ్ లో సాధించడం అనేది కొంత సాహసమైనటువంటి విషయంగానే మనం చూడాలి. కాబట్టి బీసీలకు మరొకసారి నష్టం జరగకుండా, మోసం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే. ఎస్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఫైనల్ ఇప్పుడు కంక్లూజన్ ఏంటి మరి? వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ 42% అనేటువంటిది ఎవరు తీసుకున్నప్పటికీ కూడా బీసీలకు జరగవలసినటువంటి న్యాయమే, కానీ వెళుతున్నటువంటి దారిలో అనేక ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళని ఏరుకొని మీరు వెళ్ళవలసి ఉంటుంది తప్ప ఇంకో రకంగా అది వీలు కాదు అనేటువంటిది మా రామచంద్రరావు గారు మాట్లాడినటువంటిది. దాని మీద ఆయన మీద వ్యక్తిగత దాడి పెట్టేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ దిగజారడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. ఎస్ వీఆర్ ఫర్ 42%, బట్ దెర్ ఈజ్ చట్టపరంగా న్యాయపరంగా మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన కార్యక్రమం జరగాలి. కానీ ఇవాళ మాకు కడుపు నొప్పి ఉంది, మేము ట్యాబ్లెట్ వేసుకున్నాం, మీరు కూడా వేసుకోండి అనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ డిబేట్లో పాల్గొన్న విశ్లేషకులు తిరునహరి శేషు గారికి, అలాగే టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపుర వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలండి. మరి చూసారు కదా, ఇక మొత్తానికి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వెళ్తామంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోపక్క ఇటు బీసీ రిజర్వేషన్లపై రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి మొత్తానికి ఇవాళ ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మరి ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.